వైకింగ్లు నివసించే ఒక చిన్న ద్వీపంలో ఈ సినిమా మొదలవుతుంది. ఆ ద్వీపంలో మనుషులకు డ్రాగన్లకు మధ్య ఎన్నో సంవత్సరాలుగా శత్రుత్వం ఉంటుంది. దాదాపు ప్రతిరోజూ డ్రాగన్లు గ్రామంపై దాడి చేసి పశువుల్నెత్తుకెళ్తుంటాయి, ఇళ్లను తగలబెడుతుంటాయి. అందుకే వైకింగ్లు కూడా తమ గ్రామాన్ని కాపాడుకోవడానికి ఎప్పుడూ పోరాటానికి సిద్ధంగా ఉంటారు. ఒకరోజు రాత్రి మళ్లీ డ్రాగన్లు గ్రామంపై దాడి చేస్తాయి. పెద్ద సైరన్లు మోగడంతో వైకింగ్లంతా ఆయుధాలు పట్టుకుని బయటకు పరిగెత్తుతారు. అక్కడ హిక్కప్ అనే యువకుడు కూడా నిలబడి జరుగుతున్నదంతా చూస్తుంటాడు. అతను మిగతా వైకింగ్లలా బలమైన యోధుడు కాదు. ఒక డ్రాగన్ అతనిపై దాడి చేయబోతుండగా గ్రామనాయకుడు స్టాయిక్ చివరి క్షణంలో అతన్ని కాపాడతాడు. స్టాయిక్ హిక్కప్ తండ్రి కూడా. తన కొడుకు ఒక బలమైన వైకింగ్గా మారాలని అతను కోరుకుంటాడు. కాని హిక్కప్కు యుద్ధం చేయడం కంటే ఆయుధాలు తయారు చేయటంలోనే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అందుకే గోబ్బర్తో కలిసి పనిచేస్తుంటాడు. అయినా లోలోపల తాను కూడా ఒక నిజమైన వైకింగ్ కావాలని కోరుకుంటాడు. డ్రాగన్లను పట్టుకోవడానికి తాను తయారు చేసిన ఒక తాడు యంత్రాన్ని హిక్కప్ గోబ్బర్కు చూపిస్తాడు. కాని గోబ్బర్ దాన్ని పెద్దగా పట్టించుకోడు. అదే సమయంలో డ్రాగన్ల దాడి మరింత తీవ్రమవుతుంది. గ్రామంలో మంటలు వ్యాపిస్తాయి. పిల్లలు కూడా వాటిని ఆర్పటానికి ప్రయత్నిస్తారు. వారిలో యాష్ అనే తెలివైన అమ్మాయి ఎత్తైన ప్రదేశానికి చేరుకుని తక్కువ నీటిని తెలివిగా ఉపయోగించి పెద్ద మంటను ఆర్పేస్తుంది. ఆమె తెలివితేటలను చూసి హిక్కప్ ముగ్ధుడవుతాడు. నిజానికి అతనికి యాష్ అంటే ఎప్పటినుంచో ఇష్టం. అదే సమయంలో ఆకాశంలో ఒక అత్యంత వేగమైన డ్రాగన్ కనిపిస్తుంది. అది నైట్ ఫ్యూరీ. దాని వేగం అంత ఎక్కువగా ఉండటంతో ఎవరూ దాన్ని సరిగ్గా చూడలేరు. హిక్కప్ తన తాడు యంత్రాన్ని పరీక్షించడానికి దానిపై ప్రయోగిస్తాడు. కొద్దిసేపటి తర్వాత ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది. తాను నైట్ ఫ్యూరీని కొట్టానని అనుకున్న హిక్కప్ వెంటనే అడవిలోకి వెళ్తాడు. అక్కడ నైట్ ఫ్యూరీ తన తాడులో చిక్కుకుని ఉండటం చూస్తాడు. దాన్ని చంపడానికి కత్తి తీసుకుంటాడు. ఆ డ్రాగన్ తనను చూసి భయపడుతున్నట్లు గమనిస్తాడు. దాంతో హిక్కప్ మనసు మారిపోతుంది. దాన్ని చంపకుండా తాడును కత్తిరించి విడిచిపెడతాడు. నైట్ ఫ్యూరీ ఎగరడానికి ప్రయత్నిస్తుంది. కాని దాని తోకలో ఒక భాగం దెబ్బతినడంతో అది సరిగ్గా ఎగరలేకపోతుంది. మరుసటి రోజు స్టాయిక్ హిక్కప్ను వైకింగ్ శిక్షణలో చేర్పిస్తాడు. తాను డ్రాగన్ల గూడు కోసం సముద్ర ప్రయాణానికి వెళ్తున్నానని, తాను తిరిగి వచ్చేలోపు హిక్కప్ బలమైన వైకింగ్గా మారాలని చెప్తాడు. బయల్దేరే ముందు తన గొడ్డల్ని హిక్కప్కు ఇస్తాడు. మరుసటి రోజు గోబ్బర్ ఆధ్వర్యంలో శిక్షణ మొదలవుతుంది. హిక్కప్తో పాటు యాష్ మరియు మిగతా పిల్లలు కూడా శిక్షణ తీసుకుంటారు. గోబ్బర్ ఒక డ్రాగన్ను గొలుసులతో బంధించి తీసుకొచ్చి దాని దాడుల నుంచి ఎలా తప్పించుకోవాలో నేర్పిస్తాడు. కాని డ్రాగన్ హిక్కప్ వైపు దూసుకొచ్చినప్పుడు అతను భయంతో కదలకుండా నిలబడిపోతాడు. గోబ్బర్ అతన్ని కాపాడి డ్రాగన్ ముందు ఎప్పుడూ ఒకే చోట నిలబడకూడదని హెచ్చరిస్తాడు. ఈ సంఘటన తర్వాత హిక్కప్ మళ్లీ నైట్ ఫ్యూరీని కలవడానికి అడవిలోకి వెళ్తాడు. అది ఇంకా ఎగరడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. దాని తోకను పరిశీలించిన హిక్కప్ ఒక భాగం లేకపోవడం వల్లే అది ఎగరలేకపోతుందని తెలుసుకుంటాడు. దానికి సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. మరుసటి రోజు చేపలను తీసుకుని దాని దగ్గరకు వెళ్తాడు. తన దగ్గర ఆయుధాల్లేవని చూపిస్తాడు. మొదట నైట్ ఫ్యూరీ అతన్ని అనుమానంగా చూసినా నెమ్మదిగా అతనిపై నమ్మకం పెంచుకుంటుంది. అది చేపలో కొంత తిని మిగిలిన భాగాన్ని హిక్కప్కు తిరిగి ఇస్తుంది. హిక్కప్కి తినడం ఇష్టం లేకపోయినా అలాగే దాన్ని తింటాడు. అలా ఇద్దరి మధ్య స్నేహం మొదలవుతుంది. హిక్కప్ దాన్ని తాకినప్పుడు కూడా నైట్ ఫ్యూరీ ప్రశాంతంగా ఉంటుంది. ఇక దానికోసం ఒక కొత్త తోక రెక్కను తయారు చేయాలని హిక్కప్ నిర్ణయిస్తాడు. వర్క్షాప్లో కొత్త రెక్కను తయారుచేసి దానికి అమర్చుతాడు. మొదట అది సరిగ్గా పనిచేయకపోయినా హిక్కప్ కొన్ని మార్పులు చేసి చివరకు దాన్ని సరిచేస్తాడు. నైట్ ఫ్యూరీ మళ్లీ గాల్లోకి ఎగురుతుంది. ఆ ఆనందంలో అది హిక్కప్ను తనపై కూర్చోబెట్టుకుంటుంది. ఇద్దరూ మొదటిసారి ఆకాశంలోకి ఎగురుతారు. మొదట భయపడిన హిక్కప్ కొద్దిసేపటికి ఆ ప్రయాణాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాడు. ఆ రోజు నుంచి ఇద్దరూ ప్రతిరోజూ కలిసి ఎగురుతారు. హిక్కప్ నైట్ ఫ్యూరీ నుంచి డ్రాగన్ల ప్రవర్తన గురించి ఎన్నో విషయాలు నేర్చుకుంటాడు. ఆ జ్ఞానాన్ని శిక్షణలో ఉపయోగించడం మొదలుపెడతాడు. ఒకరోజు గోబ్బర్ పొగను విద్యుత్ను విడుదల చేసే ఒక ప్రమాదకరమైన డ్రాగన్ను తీసుకొస్తాడు. దాన్ని అదుపు చేయడానికి అందరూ నీటిని ఉపయోగిస్తారు.
కాని హిక్కప్ మాత్రం దానికి చేపనిచ్చి శాంతపరుస్తాడు. ఎలాంటి పోరాటం లేకుండా దాన్ని తిరిగి పంజరంలోకి పంపిస్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు. క్రమంగా హిక్కప్ శిక్షణలో అందరికంటే మెరుగ్గా రాణిస్తాడు. ఒకప్పుడు అతన్ని బలహీనుడని ఎగతాళి చేసిన పిల్లలే ఇప్పుడు అతనితో స్నేహం చేయాలని కోరుకుంటారు. కాని యాష్కు మాత్రం అసూయ కలుగుతుంది. ఎందుకంటే ఇంతకాలం తానే అత్యుత్తమ విద్యార్థిగా ఉండేది. హిక్కప్ ఈ ప్రతిభను ఎలా సంపాదించాడో తెలుసుకోవడానికి ఆమె అతన్ని రహస్యంగా అనుసరిస్తుంది. చివరకు హిక్కప్ నైట్ ఫ్యూరీని కలుస్తున్న విషయం ఆమెకు తెలుస్తుంది. మొదట యాష్ భయపడుతుంది. కాని హిక్కప్ అది తన స్నేహితుడని చెప్తాడు. నైట్ ఫ్యూరీ కూడా యాష్కు ఎలాంటి హాని చేయదు. చివరకు ఆమె కూడా దానిమీద ఎక్కుతుంది. ఇద్దర్నీ నైట్ ఫ్యూరీ ఆకాశంలోకి తీసుకెళ్తుంది. ఎగురుతున్నప్పుడు హిక్కప్ ఒక ముఖ్యమైన విషయం చెప్తాడు. మనుషులు డ్రాగన్లకు భయపడినట్టే డ్రాగన్లు కూడా మనుషులకు భయపడతాయని అంటాడు. ఆ తర్వాత నైట్ ఫ్యూరీ వారిని ఒక దూరమైన ద్వీపానికి తీసుకెళ్తుంది. అక్కడ ఒక భారీ డ్రాగన్ మిగతా డ్రాగన్లను భయపెడుతూ ఉంటుంది. ఇతర డ్రాగన్లు ఆహారం తీసుకురాకపోతే వాటినే తినేస్తుంది. అందుకే మిగతా డ్రాగన్లు బతకడానికి గ్రామాలపై దాడి చేసి పశువులను తీసుకెళ్తుంటాయి. అప్పుడు యాష్కు అసలు నిజం అర్థమవుతుంది. డ్రాగన్లు చెడ్డవి కావు. అవి కూడా బతకడానికి మాత్రమే ఇలా చేస్తున్నాయని. ఈ విషయం గ్రామస్తులకు చెప్పాలని యాష్ కోరుతుంది. కాని హిక్కప్ మాత్రం నైట్ ఫ్యూరీకి ప్రమాదం జరుగుతుందని భయపడతాడు. సరైన సమయంలో తానే నిజం చెప్తానని అంటాడు. ఇంతలో స్టోయిక్ మరియు అతని సైన్యం డ్రాగన్ల గూడు కోసం వెతుకుతుంటారు. మరోవైపు హిక్కప్ శిక్షణలో అత్యుత్తమ విద్యార్థిగా నిలుస్తాడు. స్టోయిక్ గ్రామానికి తిరిగి వచ్చినప్పుడు అందరూ హిక్కప్ను పొగుడుతుంటారు. తన కొడుకు ఇంతగా మారిపోయాడని చూసి స్టోయిక్ సంతోషిస్తాడు. ఆ రాత్రి హిక్కప్ను కౌగిలించుకుని, ఇప్పుడు నిన్ను చూసి గర్వంగా ఉందని చెప్తాడు. నువ్వు నిజమైన వైకింగ్గా మారిపోయావని అంటాడు. కాని హిక్కప్ మాత్రం లోపల బాధపడతాడు. ఎందుకంటే తన విజయాల వెనుక అసలు కారణం నైట్ ఫ్యూరీ అని అతనికి తెలుసు. మరుసటి రోజు చివరి శిక్షణ జరుగుతుంది. ఉత్తమ విద్యార్థికి గ్రామం మొత్తం ముందు ఒక డ్రాగన్ను ఎదుర్కొనే అవకాశం లభిస్తుంది. యాష్ తనంతాను నిరూపించుకోవడానికి ఆ అవకాశం ఇవ్వమని హిక్కప్ను అడుగుతుంది. హిక్కప్ అంగీకరిస్తాడు. కాని పోరాటం మొదలైన వెంటనే అతను తనకు తెలిసిన ఒక చిట్కాను ఉపయోగించి డ్రాగన్ను అదుపులోకి తీసుకొస్తాడు. అందరూ హిక్కప్ను విజేతగా ప్రకటిస్తారు. గ్రామస్తులంతా చప్పట్లు కొడతారు. స్టోయిక్ కూడా గర్వపడతాడు. కాని హిక్కప్ మాత్రం సంతోషంగా ఉండడు. అతను అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. యాష్ అతన్ని అనుసరించి నిజం చెప్పమని అడుగుతుంది. కాని ఈ నిజం గ్రామస్తులకు చెప్పేలోపే పరిస్థితి మారిపోతుంది. ఒకరోజు గ్రామం మొత్తం ముందు హిక్కప్ ఒక డ్రాగన్ను చంపాల్సి వస్తుంది. కాని అతను తన ఆయుధాన్ని పక్కన పెట్టి దాన్ని శాంతపరచడానికి ప్రయత్నిస్తాడు. డ్రాగన్ కొంతసేపు ప్రశాంతంగా ఉంటుంది. హిక్కప్ డ్రాగన్లు తమ శత్రువులు కావని చెప్పబోతుండగా అది భయపడి మళ్లీ దాడి చేస్తుంది. హిక్కప్ను కాపాడటానికి నైట్ ఫ్యూరీ అక్కడికొస్తుంది. కాని గ్రామస్తులు నైట్ ఫ్యూరీని పట్టుకుంటారు. స్టోయిక్కు హిక్కప్పై తీవ్ర కోపం వస్తుంది. డ్రాగన్లు తమ శత్రువులని చెప్తాడు. హిక్కప్ మాత్రం అవి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి మాత్రమే గ్రామాలపై దాడి చేస్తున్నాయని వివరిస్తాడు. చివరకు హిక్కప్కు డ్రాగన్ల గూడు తెలుసని స్టోయిక్ తెలుసుకుంటాడు. నైట్ ఫ్యూరీ తనకు ఆ ప్రదేశాన్ని చూపించిందని హిక్కప్ చెప్తాడు. వెంటనే స్టోయిక్ అక్కడికి వెళ్లి డ్రాగన్ల గూడును నాశనం చేయాలని నిర్ణయిస్తాడు. హిక్కప్ను ఇకపై తమలో ఒకడిగా అంగీకరించనని కూడా చెబుతాడు. నైట్ ఫ్యూరీని బంధించి స్టోయిక్ మరియు వైకింగ్లు అక్కడ్నుంచి బయలుదేరుతారు. హిక్కప్ పూర్తిగా కుంగిపోతాడు. అప్పుడు యాష్ అతనికి ధైర్యం చెప్తుంది. నిజమైన స్నేహితులు కష్టాల్లో ఒకరినొకరు వదిలిపెట్టరని అంటుంది. ఆ మాటలు హిక్కప్లో మళ్లీ ధైర్యాన్ని నింపుతాయి. అతని స్నేహితులు కూడా అతనితో కలుస్తారు. వాళ్ళు ఇతర డ్రాగన్లను విడిపించి వాటిపై స్వారీ చేస్తూ డ్రాగన్ల గూడు వైపు బయలుదేరుతారు. అదే సమయంలో స్టోయిక్ మరియు మిగతా వైకింగ్లు డ్రాగన్ల గూడు వద్దకు చేరుకుని దాడి ప్రారంభిస్తారు. అకస్మాత్తుగా అక్కడ్నుంచి ఒక భారీ డ్రాగన్ బయటకు వస్తుంది. అది వారు ఇంతవరకు చూసిన డ్రాగన్స్ కంటే ఎన్నో రెట్లు పెద్దది. అదే అసలు ప్రమాదం. అది మిగతా డ్రాగన్లను కూడా భయపెడుతూ ఉంటుంది. హిక్కప్ మరియు అతని స్నేహితులు అక్కడికి చేరుకుంటారు. హిక్కప్ మాత్రం ఆ భారీ డ్రాగన్ దృష్టిని తనవైపు తిప్పుకుంటాడు. కాని అది ఒక్కసారిగా దాడి చేయడంతో హిక్కప్ నైట్ ఫ్యూరీతో పాటు మిగతా వాళ్లంతా నీటిలో పడిపోతారు. హిక్కప్ దాదాపు మునిగిపోతాడు.
అప్పుడే స్టాయిక్ నీటిలోకి దూకి తన కొడుకును కాపాడతాడు. ఆ సమయంలో స్టాయిక్కు చివరకు నిజం అర్థమవుతుంది. హిక్కప్ మొదటినుంచి తప్పు చేయలేదని తెలుసుకుని అతనికి క్షమాపణ చెప్తాడు. తర్వాత ఆ భారీ డ్రాగన్ యాష్ వెళ్తున్న డ్రాగన్ తోకను పట్టుకుంటుంది. దాంతో యాష్కు కోపం వచ్చి ధైర్యంగా ఆ భారీ డ్రాగన్ నోట్లోకి వెళ్ళి దాని పళ్లను ఒక్కొక్కటిగా నరికిపడేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ డ్రాగన్ యాష్ను నిప్పుతో చంపాలని ప్రయత్నిస్తుంది. సరిగ్గా అదే సమయంలో హిక్కప్ నైట్ ఫ్యూరీతో అక్కడికి చేరుకుంటాడు. వెంటనే ఆ భారీ డ్రాగన్ నుంచి యాష్ను రక్షించి ఆమెను సురక్షితంగా కిందకు వదిలిపెడతాడు. ఆ తర్వాత హిక్కప్ నైట్ ఫ్యూరీతో కలిసి ఆ భారీ డ్రాగన్పై దాడి చేస్తాడు. దాంతో ఆ డ్రాగన్కు మరింత కోపం వస్తుంది. అది నిప్పులు ఊదుతూ హిక్కప్ నైట్ ఫ్యూరీని వెంబడిస్తూ ఆకాశంలోకి ఎగురుతుంది. సరైన సమయంలో నైట్ ఫ్యూరీ ఎదురుదాడి చేసి ఆ భారీ డ్రాగన్ రెక్కలకు రంధ్రాలు చేస్తుంది. కాని ఆ భారీ డ్రాగన్ నిప్పులు కక్కడంతో నైట్ ఫ్యూరీకి అమర్చిన కొత్త తోకకు కూడా నిప్పు అంటుకుంటుంది. అది గమనించిన హిక్కప్ వెంటనే నైట్ ఫ్యూరీని కిందకు వెళ్లమని చెబుతాడు. అయితే నైట్ ఫ్యూరీ కిందకు దిగుతున్న సమయంలో ఆ భారీ డ్రాగన్ దాన్ని చంపటానికి మెరుపు వేగంతో వెనుక నుంచి దూసుకొస్తుంది. చివరకు ఒక భారీ అగ్నిగోళాన్ని ఆ డ్రాగన్ నోట్లోకి పంపిస్తుంది. భారీ పేలుడు సంభవిస్తుంది. ఆ రాక్షస డ్రాగన్ కింద పడిపోతుంది. కాని చివరి క్షణంలో దాని తోక హిక్కప్ను బలంగా తాకడంతో అతను అగ్నిపర్వతం వైపు పడిపోతాడు. అది చూసిన నైట్ ఫ్యూరీ వెంటనే అతని వెనుక దూకుతుంది. ఆకాశమంతా మంటలు పొగతో నిండిపోతుంది. స్టాయిక్ తన కొడుకు కనిపించకపోవడంతో భయపడతాడు. కాని కొద్దిసేపటి తర్వాత నైట్ ఫ్యూరీ పొగలో నుంచి బయటకొస్తుంది. దాని రెక్కల మధ్య హిక్కప్ సురక్షితంగా ఉంటాడు. 7 రోజుల తర్వాత హిక్కప్ తన మంచంపై కళ్ళు తెరుస్తాడు. తన పక్కనే నైట్ ఫ్యూరీని చూసి ఆశ్చర్యపోతాడు. స్టాయిక్ కూడా ఇప్పుడు ఆ డ్రాగన్ను తమ కుటుంబంలో ఒక భాగంగా అంగీకరిస్తాడు. తన కాలు ఒకటి పోయిందని తెలుసుకుని హిక్కప్ బాధపడతాడు. కాని నైట్ ఫ్యూరీ అతని దగ్గరకు వచ్చి ఓదారుస్తుంది. ఆ తర్వాత హిక్కప్ బయటకొస్తాడు. అక్కడ అతను చూసిన దృశ్యం అతన్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇంతకాలం శత్రువులుగా ఉన్న మనుషులు, డ్రాగన్లు ఇప్పుడు కలిసి ప్రశాంతంగా జీవిస్తున్నారు. డ్రాగన్లు గ్రామంలో స్వేచ్ఛగా తిరుగుతుంటే వైకింగ్లు వాటితో స్నేహంగా ఉంటారు. స్టాయిక్ తన కొడుకును చూసి, "నువ్వు మా 200 సంవత్సరాల చరిత్రను మార్చేశావని చెబుతాడు. నువ్వు నిజమైన వైకింగ్" అని గర్వంగా అంటాడు. అప్పుడే యాష్ అక్కడికొస్తుంది. హిక్కప్తో కలిసి తాను కూడా ఇప్పుడు డ్రాగన్లను భయపడ్డం చెబుతుంది. చివరకు ఆమె హిక్కప్కు ముద్దు పెడుతుంది. ఆ తర్వాత హిక్కప్, యాష్ మరియు వారి స్నేహితులందరూ తమ డ్రాగన్లపైకి ఎక్కి ఆనందంగా ఆకాశంలోకి ఎగురుతారు. ఒకప్పుడు డ్రాగన్లను శత్రువులుగా భావించిన మనుషులు ఇప్పుడు వాటితో కలిసి జీవించడం మొదలుపెడతారు. అలా ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న మనుషులు, డ్రాగన్ల మధ్య శత్రుత్వం ముగిసి ఒక కొత్త స్నేహానికి నాంది పలుకుతుంది. ఇదే హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ కథ. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన సినిమా కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన కథతో కలుద్దాం.